తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ డిసెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి గిరిజ గారు. గురువు గారు, డిసెంబర్ మాసానికి సంబంధించి మనం ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకోవాలి. సో ఈ మకర రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతోంది అంటారు? మనం రాశి ఫలాలు ఫస్ట్ ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనిషికి రెండు ఉండాలంటే క్వాలిటీస్. ఒకటి వివేకము, రెండు వైరాగ్యము. అంటే దేన్ని మనం పట్టుకోవాలి, దేన్ని మనం విడిచిపెట్టాలి అని ఒక జ్ఞానం మనకుంటే చాలు, జీవితం హ్యాపీగా ఉంటుందని ఆది శంకరాచార్యులు చెప్పారండి. వైరాగ్యం, వివేకం అంటారు. అదేవిధంగా మనిషి సాధించాల్సిన నాలుగు పనులు అంటండి. ఒకటి ధర్మము, అర్థము, కామము, మోక్షము. వీటికి సంబంధించే మనిషి యొక్క జీవితం అంతా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అయితే అవి సాధించడం అంత ఈజీ ఏం కాదు. వాటికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటూ ఉంటాయి. అవి ఏంటి, వాటి మీద మన ప్రభావం ఎలా ఉంటుంది, ఎలా ఉంటున్నప్పుడు ఎలాగా మనం వివేకంగా ఉండాలి, ఎక్కడ మనం వదిలించుకోవాలి అని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం అండి. ఈ శాస్త్రాన్ని అనుసరించి, ప్లానెట్స్ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనకి రాసుల వారిగా మనుషులు కనుక చూసుకుంటే అందులో ప్రతికూలంగా ఎలా ఉంటుంది, అనుకూలంగా ఎలా ఉంటుంది, ఎక్కడ బాగా చక్కగా ఉంటుంది, ఎక్కడ మనం కొంచెం తగ్గి ఉండాలి అనేది తెలుసుకొని ముందుకెళ్ళటానికి, జీవితాన్ని దుఃఖభరితంగా కాకుండా ఆనందంగా చక్కగా బ్లిస్ఫుల్గా ఉండటానికి ఈ జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందండి. ఈ జ్ఞానాన్ని అనుసరించి మనము డిసెంబర్ మంత్ ఫలితాలు ఎలా ఉంటాయి మనం చూద్దాం. సో మకర రాశి కనుక చూసుకుంటే డిసెంబర్ మంత్లో మనకి డిసెంబర్ 15th నుంచి ధనుసు రాశులకు సూర్యుడు ఎంటర్ అవుతున్నాడు అండి. ఎప్పుడైతే ధనుసు రాశులకు సూర్యుడు ఎంటర్ అయ్యారో మనకి ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంది. ధనుర్మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మన ఇళ్ళు, వాకిళ్ళు, ఊళ్ళు అంతా ముగ్గులతోటి, గొబ్బెమ్మలతోటి, పండగ వాతావరణంతో టోటల్గా శోభాయమానంగా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. ఇలాంటి సందర్భంలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. మకర రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఇందులో ఉండే నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ధనిష్ట, శ్రావణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మనకి మకర రాశి కింద వస్తారు. అయితే పేరు బలం కనుక మనం చూసుకుంటే అది జో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి ఈ అక్షరాలు ఉన్న వాళ్ళంతా కూడా మకర రాశి కింద వస్తారండి. అయితే మనకి ప్రిడిక్షన్ చెప్పే ముందు గ్రహాలు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రకారంగా చూసుకుంటే మనకి ధనుసు రాశులకి 15th నుంచి సూర్యుడు ఎంటర్ అవుతున్నాడండి. మకర రాశిలోనే వాళ్ళకి శుక్రుడు ఉన్నాడు, అది శుభగ్రహం, చాలా యోగ్యతని ఇస్తుంది అనమాట. సో 7వ ఇంట్లో వచ్చేటప్పటికి వీళ్ళకి కుజుడు ఉన్నారండి 7వ భావంలో. తర్వాత వృశ్చిక రాశిలో వచ్చేటప్పటికి బుధుడు ఉన్నారు. సో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనకి సూక్ష్మ గోచారం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి శోకం, పుష్టిం, అర్ధలాభం అంటే రావాల్సిన డబ్బు టయానికి అందకుండా ఇబ్బంది పడిపోతారు. అలా అని ధనం అయితే వస్తుంది. తర్వాత పుష్టిగా, హెల్తీగా ఉంటారు. కొంచెం ఒంట్లో నలసట్టుగా ఉండి బాగా ఏమంటారు శోకం, ఏదో దుఃఖప్రాయంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇది ఫస్ట్ 15th. నెక్స్ట్ 15th ఎలా ఉంటుందంటే ధనం బాగా ఖర్చు అవుతున్నారు, తర్వాత కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో చాలా లగ్జరీగా, కంఫర్టబుల్గా ఉంటారు మకర రాశి వాళ్ళు. అంటే గురుగారు, ఈ రాశి వారికి, మకర రాశి వారికి గ్రహం వైజ్గా రిజల్ట్ ఎలా ఉంటుందంటారు? మనం ఇందాక చెప్పుకునే విధంగా 4 గ్రహాలు 4 రకాలుగా విధాలైన రిజల్ట్ ఇస్తున్నాయి. అదేంటో మనం చూద్దాం. ఫస్ట్ సూర్యుడు వీళ్ళకి 12th హౌస్లో ఉంటుందండి. అట్లానే 6th హౌస్ని చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలన్నమాట. ఎలాంటి మిక్స్డ్ రిజల్ట్ అంటే ఫస్ట్ ఎలాంటి సూర్యుడు ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్లో తీసుకొస్తుంది. అది ఏమిటి ఉంటుందంటే సర్వాన్ యత్న కార్య సాధన, దేహో ఆరోగ్యాది సంతోషం, వస్త్రధాన్యాది లాభం అని చెప్తారు. అంటే దేహంలో చాలా హెల్తీగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, ధాన్య లాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. యత్న కార్య సాధనం, ఏదైనా కనుక వీళ్ళు పని చేస్తే ఆ కార్యాన్ని వీళ్ళు చక్కగా సాధించుకునే అవకాశము ఈ టైంలో ఉందన్నమాట. ఎందుకంటే 6th హౌస్లో సూర్యుడు చాలా శుభాన్ని ఇస్తారు. అదేవిధంగా వీళ్ళకి 12th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల అది కొంచెం ఛాలెంజెస్ ఉంటుంది. ఏ విషయంలో ఛాలెంజెస్ ఉంటుందంటే స్వస్థాన నాశనం చేయవ, వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి వాళ్ళకి ఒక పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. బంధు రోగ ధన వ్యయము, బంధువుల ద్వారా లేదంటే రోగాల ద్వారా వ్యయం ఖర్చులు ఎక్కువ అవకాశం ఉంది. ప్రాణ పర్యంత మాప్తి అంటే ఈ చంద్రుడు ఉండటం వల్ల ఒక్కోసారి అయ్యో ప్రాణం పోతుందే
బదలాయించలేకపోతున్నానే అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి జ్యోతిషాస్త్రం చెప్తా ఉంటారు. అదే మనకి మీరు అడిగిన విధంగా కుజుడు కనుక చూసుకుంటే వీళ్ళకి అంత అనుకూలంగా లేరని చెప్పుకోవాలి. వీళ్ళకి 10th హౌస్ 2nd హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ 7వ ఇంట్లో ఉండటం వల్ల అన్న వస్త్రాదులకి లోటు కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. బంధువులతో ఎడదగకుండా విరోధం ఉంది. ఇబ్బంది కలిగించే మాటలు వింటారు. తర్వాత వీళ్ళకి పుత్రులతోటి సోదరులతోటి గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంది. భార్యతో మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి అనమాట. కుజుడు కొంచెం వీళ్ళకంతా మంచిగా లేరని చెప్పుకోవాలన్నమాట. అంతేకాకుండా ఎప్పుడు జాబ్లో ప్రొఫెషన్ రిలేటెడ్లో కనుక చూసుకుంటే ప్రొఫెషనల్ ఇటు అటు ఎక్కువ తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సదా సంచారం అని చెప్తామంట. అంటే అనారోగ్యం, శత్రుత్వం ఇలాంటి విషయాలన్నీ వీళ్ళకి ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి 2nd హౌస్లో కూడా దృష్టి ఉండటంతో వీళ్ళు దుర్మార్గుల సహవాసం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అధికారులతో అసంతృప్తిగా ఉంటుంటారు. వీళ్ళు మాట కొంచెం కఠినంగా మాట్లాడి వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఇదంతా మనకి మకర రాశి కింద అని చెప్తారనమాట. అయితే శుక్రుడు వీళ్ళకి మంచి యోగ్యతను ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనకి చెప్పుకునే విధంగా ఉంటే సూర్యుడు 50-50 రిజల్ట్స్, తర్వాత కుజుడు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాడు. అయితే శుక్రుడు వీళ్ళకి మంచి యోగాన్ని తీసుకొస్తున్నారు. ఏ విధంగా బాగుంటుందంటే వీళ్ళకి ఫస్ట్ జన్మరాశిలో ఉండటం వల్ల పరస్త్రీ సంగమం, ఓకే, సౌఖ్యము, యత్న కార్య లాభము అని చెప్తూ ఉంటాం. ఏదైనా కనుక పని చేస్తే అందులో చక్కగా లాభం ఉంటుంది. తర్వాత వేరే స్త్రీలతో చక్కగా కలిసి కూర్చొని వాళ్ళతో కావాల్సిన పనులని చక్కగా చేసుకుంటారు. తర్వాత అన్ని విధాల సుఖం ఉంటుంది. తర్వాత విద్యలకు సంబంధించిన విషయాలు, హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ నాలెడ్జ్ గురించి బాగా ఇంట్రెస్ట్గా చూపిస్తుంటారు. అట్లనేది నూతన వస్త్ర లాభం చూపిస్తుంది. ఈ టైంలో మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా షాపింగ్లు చేయటం, ఏదైనా కొనుక్కోవటం ఇలాంటి పనులన్నీ చేస్తారనమాట. అయితే ఈ 7వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కొన్నిసార్లు స్త్రీలతో భేదాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. స్త్రీలతో కష్టాలు అవసరం అవుతుంది. భార్యకు అనారోగ్యం జరిగేసి కొంచెం ఇంట్లో అప్సెట్ అయిన వాతావరణం కూడా కనిపిస్తుందని చెప్పాలి మనకి మకర రాశి వారికి. అయితే మకర రాశిలో మళ్ళీ అంగగోచారం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఇందులో కనుక మనం చూసుకుంటే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందంటే మృష్టాన్నం చక్కగా పార్టీల్లో ఫంక్షన్స్లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. వీళ్ళకి చక్కగా సౌఖ్యంగా ఉంటుంది ఈ మాసం అంతా ఫస్ట్ 15 days చాలా లాభప్రదంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి రెండు ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయండి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో బాగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా లాస్ట్ వీక్లో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి డిసెంబర్ మంత్లో మృత్యు భయం, కొంచెం భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయ్యో ఏదైనా పోతుందేమో, లేదంటే ఏదైనా ఉంటుందేమో, ఎలా ఉంటుంది ఏంటి ఫ్యూచర్ అని చెప్పేసి బాగా బాధపడే అవకాశం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంది. అదేవిధంగా శ్రవణ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కొన్ని విషయాల్లో చాలా బాగుంది. ఫస్ట్ వీళ్ళకి ఈ మంత్ అంతా ఏది చేసినా లాభప్రదంగా ఉంటుంది. 2 వీళ్ళకి సౌఖ్యంగా ఉంటుంది. తర్వాత వీళ్ళు మధ్యలో ఒక 10 days పరవాసము అంటే ట్రావెల్ చేసి వేరే ఊళ్ళో ఉండటము, అక్కడ స్టే చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మనకి. అలానే పార్టీలు ఫంక్షన్స్లో అన్నీ చక్కగా పార్టిసిపేట్ చేసి చక్కగా మంచి అన్నం తింటారు. తర్వాత ఫస్ట్ 15 days ఆఫ్ డిసెంబర్లో ఏదో ఒక పనిలో వీళ్ళకి అనుకోని కార్యము, తలబెట్టిన కార్యము చెడిపోయి ఇబ్బందులు పడి ఆ కార్యము రూపంలో నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అది గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మనకి ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా లాభప్రదంగా ఉంటుంది. దేహం పీడనం, శరీరంగా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ధనంతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ వీళ్ళు పరవాసము, ధనిష్ట నక్షత్రం వాళ్ళు కంపల్సరిగా ఏదో ఒక ప్లేస్లో వెళ్ళటము, ఎక్కడో ఒక ట్రావెల్ చేయటం, విజిట్ చేయటం, ఉన్న ఇంటి నుంచి దూరంగా వెళ్ళేసి తిరిగే సంఘటనలు ఎక్కువగా అవసరం వస్తాయి. అలానే వీళ్ళకి డిసెంబర్ లాస్ట్ 2 weeksలో చక్కగా పార్టీలు ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ 10 to తర్వాత మధ్యలో కనుక చూసుకుంటే మనకి 12 నుంచి 22 తారీఖున ఈ మధ్యలో అనుకున్న కార్యాలు జరగకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ధనిష్ట నక్షత్రం వరకు అనమాట. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే మనకి మృత్యు నక్షత్రాలను కొన్ని ఉంటాయండి. ఈ నక్షత్రాలు కొంచెం సెన్సిటివ్ పాయింట్స్. ఇవి అందరికి అప్లై అవ్వవు, కొంతమందికి అప్లై అవుతాయి అనమాట. పర్టికులర్గా శ్రవణ నక్షత్రం వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి శని తర్వాత రాహు యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద చాలా పడి చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదో ఒక ఇబ్బంది పడి మానసికంగా కొంచెం డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి శ్రవణ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే గురువుగారు, మరి ఈ మకర రాశి వారికి సంబంధించి డిసెంబర్ మాసానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు గురువుగారు? మనం పరిహార విషయం కనుక చూసుకుంటే శ్రవణ నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా దుర్గా సప్తశ్లోకి, తర్వాత చండీ పారాయణ, చండీ హోమం అని,
వీలైతే కనుక శ్రీశైలం కనుక విజిట్ చేసి అమ్మవారు కనుక చండీ పారాయణలు కనుక చండీ హోమాలు కనుక పార్టిసిపేట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. లేదంటే ఇంట్లో కానీ చేయించుకుంటే చాలా ఉత్తమం. ఎట్లయినా సరే కనుక వీళ్ళు దుర్గాదేవిని సప్తశ్లోకిని చదవటం కానీ, దుర్గాదేవి టెంపుల్ని విజిట్ చేయటం కానీ చేస్తే చాలా క్షేమంగా ఉంటారు. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కేతువుకి సంబంధించి ఉండటం వల్ల లక్ష్మీ గణపతిని పూజ చేయటం, గణపతికి సంబంధించి ఏదైనా కనుక ఒక పూజ లేదంటే నామం కానీ పారాయణం చేస్తే చాలా బాగుంటుంది. ధనిష్ఠా నక్షత్రం వాళ్ళు వృత్తిలో బాగా ఉండటానికి ఆదిత్య హృదయ స్తోత్రం కనుక చదివితే చాలా బాగుంటుందండి. ఓకే గురువు గారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.